మన దగ్గర ఉండే మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ మార్స్ మీద ఫైర్ చేస్తే మార్స్ ప్లానెట్ ఎర్త్లా మారొచ్చని ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగానే ఇది పాసిబుల్ అంటే కొంత పార్ట్ ఎస్, కొంత పార్ట్ నో. మార్స్ టెంపరేచర్ -67°C. ప్లానెట్ చల్లగా ఉన్నది కాబట్టి న్యూక్లియర్ బాంబ్స్ ఫైర్ చేస్తే పోల్స్ దగ్గర ఫ్రీజ్ అయి ఉన్న CO2 మొత్తం బయటకు వచ్చి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగి ప్లానెట్ వేడెక్కుతుంది. ఇలా చెప్పడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా అస్సలు పాసిబుల్ కాదు. CO2 ఎగ్జాస్ట్ అవ్వాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ కావాలి. వాటిని ఎర్త్ నుంచి తీసుకెళ్లేటప్పుడు చిన్న తప్పు జరిగి దారిలో పోతే కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఒకవేళ బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయినా ఎర్త్ కి ఉన్న స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్స్ కి లేదు కాబట్టి టెంపరేచర్స్ మళ్ళీ డ్రాప్ అయిపోతాయి. మన దగ్గర ఉండే మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ మార్స్ మీద ఫైర్ చేస్తే మార్స్ ప్లానెట్ ఎర్త్లా మారొచ్చని ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగానే ఇది పాసిబుల్ అంటే కొంత పార్ట్ ఎస్, కొంత పార్ట్ నో. మార్స్ టెంపరేచర్ -67°C. ప్లానెట్ చల్లగా ఉన్నది కాబట్టి న్యూక్లియర్ బాంబ్స్ ఫైర్ చేస్తే పోల్స్ దగ్గర ఫ్రీజ్ అయి ఉన్న CO2 మొత్తం బయటకు వచ్చి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగి ప్లానెట్ వేడెక్కుతుంది. ఇలా చెప్పడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా అస్సలు పాసిబుల్ కాదు. CO2 ఎగ్జాస్ట్ అవ్వాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ కావాలి. వాటిని ఎర్త్ నుంచి తీసుకెళ్లేటప్పుడు చిన్న తప్పు జరిగి దారిలో పోతే కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఒకవేళ బాంబ్స్ ఎక్స్ప్లోడ్ అయినా ఎర్త్ కి ఉన్న స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్స్ కి లేదు కాబట్టి టెంపరేచర్స్ మళ్ళీ డ్రాప్ అయిపోతాయి.